అనిల్ బెహరా చెప్పారు. ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు మెమరాండంను అందజేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై పూర్తి విచారణ జరిపి కల్తీకి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అన్యమతస్థుల ఉద్యోగులను వెంటనే వేరు సెక్షన్లకు మార్చాలని కోరారు. హిందూ ధార్మిక సంస్థలకు ప్రభుత్వానికి మీరు మా దేవాలయాలను మాకు అప్పగించండి. అట్లాగే ఎవరి వల్ల అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం. ఒక వ్యక్తి వెళ్ళి కోనేరులో దిగి పేరు చెప్పట్లే కోనేరులో దిగి ఒక కర్పూరం వెలిగించి ప్రమాణం చేసి నేను చెప్పాను కాబట్టి ఇది అవ్వలేదు అంటే మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో లేము. అయ్యా బాబు, నువ్వు చైర్మన్ గా ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి అక్కడ సెలవులు పెట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. నీ కుమార్తె యొక్క పెళ్లి ఏ విధంగా యావత్ సమాజం చూస్తూనే ఉంది. ఇట్లాంటి నువ్వా హిందుత్వానికి ఒట్టేసి చెప్పేది? నువ్వు నాస్తికుడివి. నీ నాస్తిక బుద్ధులు మా దగ్గర చూపించొద్దు. హిందూ దేవాలయాల జోలికి వస్తే మాత్రం సహించేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కూడా తెలియజేసుకోండి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక దేవాలయాలను కూల్చి హిందూ వ్యతిరేక ధోరణిలో అవ్వడం వల్లే ఈ రోజు కనుమరుగైపోయే పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని వేసేసి విశ్వ హిందూ పరిషత్ గా తెలియజేస్తుంది. ప్రభుత్వానికి తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యక్తులను